వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఉత్కంఠ మరింత పీక్స్ కి చేరిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ ఎవరికి వారు చాలా ధీమాగా ఉన్నారు. మేమే గెలిచేది, వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి. సో ప్రొఫెసర్ గారు, మీ ప్రిడిక్షన్ ఏంటి? బెంగాల్లో బీజేపీ గెలుస్తుందా లేకపోతే తృణమూల్ గెలుస్తుందా? ఎందుకంటే ఎప్పుడు కూడా చేయను, ఎందుకంటే నేను 3 రోజులు రిజల్ట్ రాగానే ఏందో ప్రిడిక్షన్ చేయాలి. కానీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రిడిక్షన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఎందుకంటే నేనేమి ఎగ్జిట్ పోల్ చేయలేదు. అందులో 3 రోజుల్లో రిజల్ట్ రాబోతోంది. ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళే మేము చేతులు ఎత్తేసారు. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా 25% మించి మేము చేయలేకపోయాం, అందువల్ల మేము రిజల్ట్స్ ప్రకటించామని చెప్పేసారు. అందువల్ల నాకు ఇష్టం ప్రిడిక్షన్ చేస్తారు. మై క్వశ్చన్ ఇస్, బెంగాల్ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు కదా సార్. ఏ పార్టీ గెలిచినా కూడా 200+ సీట్స్ ఆ కూటమికో ఆ పార్టీకో వచ్చాయి. ఈ పరిస్థితి ఎన్ని అన్నది తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఒక ప్రిడిక్షన్ సేఫ్ గా చేయొచ్చు, మోస్ట్ ప్రొబబ్లీగా చేయొచ్చు. బీజేపీ సీట్లు పెరుగుతాయి అని వస్తున్నది వార్త. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ లో 77 వచ్చాయి, ఈసారి పెరుగుతాయి. అయితే అఫ్ కోర్స్ మమతా బెనర్జీ నాకు 226 వస్తాయి అంటున్నారు. అదైతే మరి లాస్ట్ టైం కన్నా తగ్గాలి. సో మోస్ట్ ఇవాళ బీజేపీ వర్సెస్ తృణమూల్ ఈ స్థాయిలో అంటే మామూలుగా ఒకవైపేమో తృణమూల్ ఆధిపత్యం ఆ గ్రాస్ రూట్స్ వరకు, మరోవైపేమో కేంద్ర బలగాలు. అంటే భారతీయ జనతా పార్టీ కేవలం మోడీ అమిత్ షాలతో పోరాడడం లేదు. సో ఎలక్షన్ కమిషన్ 27 లక్షల ఓటర్లను తొలగించారు సార్లో. సో మీకు ఎలక్షన్ కమిషను, సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ ఇవన్నిటి పెట్టుకొని బీజేపీ పోరాడుతోంది. మీకు 2000 కంపెనీల సెంట్రల్ బలగాలు ఇవాళ బెంగాల్లో ఉన్నాయి. ఈవెన్ రిజల్ట్స్ వచ్చాక కూడా 500 కంపెనీలు ఉంటాయని ప్రకటించారు. అంటే ఏ స్థాయిలో వాతావరణం ఉందో చూడండి. నిజంగా ఈ పరిస్థితికి ఎవరు తెచ్చుకున్నారు? ఇవాళ ఈ స్థాయిలో మమతా బెనర్జీ. కానీ ఇమాజిన్, మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తాం మనకు, తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ ఎంత శత్రువులు, ఆగర్భ శత్రువులు, చిన్ననాటి శత్రువులు అనుకుంటారు. ఇదే బీజేపీ ప్రభుత్వంలో తృణమూల్ మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్. అంటే ఏం జరిగింది? ఆ పాయింట్ మనకి అర్థం కావాలి. అంటే బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్న మమతా బెనర్జీ ఇవాళ ఏ రకమైన దాడిని బీజేపీ నుంచి ఎదుర్కొంటోంది. దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ ఎవ్రీబడి కదా, సింపుల్ థింగ్ కదా. సో ఆమె ఎవరో కాదు, షీఈ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ, షీఈ్ అన్ అలై ఆఫ్ బీజేపీ. వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రి. సో ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చింది? మమతా బెనర్జీ కూడా అర్థం కావాలి, మీ మిత్ర దేశ పక్షమే కదా. మరి ఇవాళ ఎందుకని నీ కుత్తుకలు కోసే స్థాయికి బీజేపీ వచ్చింది? దీనికి మమతా బెనర్జీకి అర్థం కావాలి కదా. అంటే ఏంటి రాజకీయాల్లో ఎలా ఉంటాయి? కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. సో బీజేపీ ఈజ్ నోన్ ఫర్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. అంటే కమ్ వాట్ మే, తన పార్టీ ఎదుగుదల కొరకు ప్రయత్నం చేస్తుంది. తప్పని కూడా నేను అన్నాను. బీజేపీ ఇస్ రైట్. బీజేపీ మమతా తృణమూల్ కాంగ్రెస్ను పెంచడానికి, జనతాదళ సెక్యులర్ను పెంచడానికి, తెలుగుదేశం పెంచడానికి, ఏడీఎంకే పెంచడం బీజేపీ పని కాదు కదా. సో బీజేపీ పని ఏంటి? అందరి నుంచి తన బలమే పెంచుకోవాలి, ప్రత్యర్థుల నుంచి, సపోర్ట్ మిత్రపక్షాల నుంచి. అదే జరిగింది బెంగాల్లో. అంటే మమతా బెనర్జీ బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి పెంచి పోషించి ఇవాళ తనకు సింహస్వప్నంగా మార్చుకుంది. ఇది సెల్ఫ్ గోల్ కాదా, స్వయంకృతాపరాధమే కదా. ఇప్పుడు బీజేపీకి ఏముంది? 2011లో మమతా బెనర్జీ గెలిచినప్పుడు 4%, తర్వాత 16% 2016 ఎలక్షన్స్లో, 2021 ఎలక్షన్లో 38%. ఇప్పుడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీ గెలుస్తుంది అంటున్నది 48% దాకా వస్తుంది. ఈ ప్రస్థానం వెనుక బీజేపీ సెల్ఫ్ గోల్ లేదా? అట్లా బెంగాల్లో అసలు లేని పార్టీతో పొత్తు పెట్టుకొని, 1% ఓటింగ్ కూడా లేని పార్టీతో పొత్తు పెట్టుకొని, మీరు బిలో 2011లో మమతా బెనర్జీ గెలిచినప్పుడు కూడా 4%. మీకు అంతకుముందైతే మీకు 2011లో నేను చెప్పేది, తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేసింది. మోడీతో బీజేపీతో ఎన్డీఏలో ఎప్పుడుంది మమతా బెనర్జీ? బిఫోర్ 2004 ఉంది. 2011 ఎలక్షన్స్లో 4% వచ్చింది బీజేపీకి. అంటే 2004 కన్నా ముందు. అప్పుడు ఎంత ఉండే బీజేపీకి బలం? 1% కూడా లేదు. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో
బీజేపీకి ఎంత బలం ఉందో, బీజేపీతో మమతా బెనర్జీ కలిసి ఉన్నప్పుడు బీజేపీ బెంగాల్ బలం కూడా అంతే. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ కూడా పేపర్లో చూడండి, చంద్రబాబు నాయుడు మోడీ చలవ వల్లనే గూగుల్ వచ్చింది, మోడీ చలవ వల్లనే ArcelorMittal వచ్చింది అని మోడీని పొగుడుతున్నారు. చూడండి, ఇది 2004కు ముందు బీజేపీని ఇలాగే మమతా బెనర్జీ పొగిడింది, బీజేపీతో కలిసి ఉండడం వల్ల. ఇలా ఏం జరిగింది, సరిగ్గా 20 ఏళ్ళు దాటినాక ఇవాళ మమతా బెనర్జీకి అసలు గుండెలో రైళ్లు పరిగేలా చేస్తుంది బీజేపీ. సరిగ్గా మీకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటి, బీజేపీ ఒక 1% ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 సీట్లు గెలవడానికి కారణమై ఇప్పుడు మోడీని పొగిడి అన్ని మోడీ చేస్తున్నాడని చెప్పి ఉన్నారు. ఏం జరగవచ్చు, మళ్ళీ 20 ఏళ్లలో మళ్ళీ అదే జరగచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా. అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ ఉంటాడు సీట్లు. ఇక లోకేష్ కు బీజేపీకి మధ్య ఎలాంటి పోరాటం ఇప్పుడు మమతా వెళ్ళాలంటే చూడండి మీరు చరిత్ర, దిస్ ఇస్ హిస్టరీ. వాట్ హ్యాపెండ్ ఇన్ బెంగాల్, వై విల్ ఇట్ నాట్ హ్యాపెన్ సమ్వేర్ ఎల్స్? మరి బెంగాల్ ఒక్కటే జరిగిందా? మహారాష్ట్ర తీసుకోండి. 20 ఏళ్ల క్రితం బీజేపీ శివసేన మిత్రపక్షాలు, శివసేన ముఖ్యమంత్రి ఉండే, బీజేపీ జూనియర్ పార్ట్నర్. ఇవాళ ఏమైంది, ఉద్ధవ్ ఠాక్రే దగ్గరకు రాకుండా ఎవరు చేస్తున్నారు, బీజేపీ చేయడం లేదా? సో అందువల్ల మీకు మమతా బెనర్జీ ఆమె చేసుకున్న పరిస్థితి ఇది, సెల్ఫ్ గోల్ అది. సో బీజేపీని తనకు ఒక బలమైన ప్రత్యర్థిని బ్రహ్మాండంగా పెంచి పోషించి ఇక్కడగా తెచ్చుకున్నప్పుడు అనుభవించాలి కదా, అనుభవించకపోతే ఎట్లా వెళ్తుంది? ఇక్కడగా పెరిగినాక బీజేపీని ఇలా నేను పెరగద్దంటే ఎట్లా? మహావృక్షమైన తర్వాత మహావృక్షాన్ని కొట్టిపడేస్తాను, గొడ్డలు రంపాలు పట్టుకొని మమతా బెనర్జీ ఎగురుతున్నది. మొక్క పొడమో నీవే నీళ్ళు పోసినావు, నీవే ఎరువేసినావు, నీవే ఎర్రమట్టి తెచ్చిపెట్టినావు, ఎర్రబెట్టి కమలం మొక్కలు పెంచి పోషించి ఒక మహావృక్షమైంది. అప్పుడు గొడ్డలు రంపాలు పట్టుకొని బియ్యం మమతా బెనర్జీ వెళ్తాండి. సో ఏమవుతుంది, గొడ్డలు రంపాలతో కొట్టగల, అది మహావృక్షం. అది ఎంత మహావృక్షం అంటే అవసరం వస్తే దాని గాలికి, ఆ ప్రచండ గాలికి, ఆ కొమ్మల గాలికే వెళ్ళిపోతుంది బీజేపీ. ఆ స్థాయిలో గాలి వీస్తుంది. అఫ్ కోర్స్ ఇంకా మమతా బెనర్జీ బలంగా తట్టుకుంది అనుకోండి, ఏమవుతుందో తెలియదు. అందువల్ల ఇది మొదటి. రెండోది ఏం చేసింది మమతా బెనర్జీ, ఇది కూడా మనకు తెలుగు రాష్ట్రాలకు ఒక ఎగ్జాంపుల్. తనకు ప్రతిపక్షం ఉండకూడదు, ప్రత్యర్థి ఉండకూడదు. ఇక రిప్రెషన్ ఎట్లా 2011లో అధికారంలోకి వస్తే అప్పుడున్న ప్రతిపక్షం ఎక్కడిది, లెఫ్ట్. ఇక లెఫ్ట్ను చావగొడితే 100 మందిని చంపేశారు. అసలు లోకల్ బాడీ 2013 లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో మీకు ఆశ్చర్యం వేస్తారు శంకర్, ఎంత 34% యునానిమస్. అసలు ఇవన్నీ నామినేషన్ ఏనియలే. అసలు గ్రామ స్థాయిలో, టౌన్ స్థాయిలో ఉన్న సిపిఎం కార్యాలయాల్ని బీజేపీ ఆక్రమించుకొని తమ కార్యాలయాలుగా మార్చుకున్నారు. సారీ, తృణమూల్ కాంగ్రెస్ తమ కార్యాలయాలుగా మార్చుకున్న టీఎంసీ. అసలు పార్టీ సిపిఎం నాయకులు గ్రామాల్లో, పట్టణాల్లో లేకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా ఆఫీసులో ఇలా ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే చూడండి ఎంత రిప్రెషన్ ఉంటే. ఏం జరిగింది, సిపిఎం దెబ్బతిన్నది. ఇలా 4%, 5% పడిపోయింది. లెఫ్ట్ ఓటు మొత్తం కట్టుకొని బీజేపీకి వెళ్ళిపోయింది. ఎక్కడైనా మనం ఇమాజిన్ చేయగలమా కమ్యూనిస్టుల ఓటు ఇంకో బీజేపీకి పోతుందని? ఎందుకు వాళ్ళంతా హిందుత్వ అభిమానులు అయిపోయిందని అనుకోగలమా? నిన్నటి దాకా కమ్యూనిస్ట్ పార్టీ వెనకాల దశాబ్దాలు ఉన్న ఓటరు బీజేపీకి ఎందుకు పోయాడు? బీజేపీకి పోక తప్పనిసరి పరిస్థితి వల్ల బతకాలంటే ఊర్లలో ఏం చేయాలి? ఊర్లలో అందరూ కూడా పెద్ద సైద్ధాంతిక పరిజ్ఞానంతో గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, రాజకీయ అర్థశాస్త్రం ఇవన్నీ చదివి ఉంటారా నీకు? వీళ్ళంతా సిద్ధాంతం జనరల్ ఓటర్స్ కదా. సో ఈ దాడుల వల్ల అదంతా బీజేపీ వెనకాల చెప్పాయి. సిపిఎం అంటే అణచివేయగలవు, బీజేపీని అణచివేయగలవా? అదేంటి జాతీయ పార్టీ, దేశంలో అధికారం ఉన్న పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారం ఉన్న పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి దురంధరుల నాయకత్వం ఉన్న పార్టీ అది. ఆ పార్టీని తట్టుకోలేక చావు వస్తుంది తృణమూల్ కాంగ్రెస్. ఎవరు తెచ్చుకున్నారు ఇది? నేను చాలాసార్లు చెప్పాను, అపోజిషన్ పార్టీని లేకుండా చేస్తామనుకునే అధికార పార్టీలకు ఒకటి తెలియాలి, దే కెన్ కిల్ అపోజిషన్ పార్టీ, దే కాంట్ కిల్ అపోజిషన్ స్పేస్. తెలంగాణలో ఏం చేశాడు కేసీఆర్? కాంగ్రెస్ ఎమ్మెల్యే లాక్కున్నాడు, టీడీపీ ఎమ్మెల్యే లాక్కున్నాడు, టీఆర్ఎస్ సిపిఐ ఎమ్మెల్యే లాక్కున్నాడు. ఏమన్నాడు? ఎవరు ఉండొద్దు నాకు అపోజిషన్. ఏమైంది? బీజేపీ రూపంలో వస్తే దుబ్బాకలో కొడితే ఆ దిమ్మ తిరిగి జిహెచ్ఎంసీలో పడితే, జిహెచ్ఎంసీలో మళ్ళీ దెబ్బ కొడితే, హుజురాబాద్లో పడితే, హుజురాబాద్లో భూమి ఆకాశాలు ఏకం చేసినా
నువ్వు హుజరాబాద్ 25,000తో కేసీఆర్ ఓడిపోయాడు కదా. మళ్ళీ బీజేపీ స్వయంకృతాపరాధాల వల్ల కోస్త బయటపడ్డా మళ్ళీ ఏమైంది ఆఖరికి ఆ స్పేస్ను కాంగ్రెస్ ఆక్రమించుకున్నది. కోడితే మళ్ళీ కేసీఆర్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది అనుభవం కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 2019లో ప్రజలు 151 సీట్లు ఇస్తే ఏంటి ప్రశాంతంగా పాలించుకోవచ్చు కదా, ఎవడుండద్దు మళ్ళీ ప్రత్యర్థి అని చెప్పి ఏకంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు, చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో అవమానించుడు, ఎక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసుడు, లోకల్ బాడీస్లో అసలు ఎవరిని నామినేషన్ వేయలే కదా, వైసీపీ చేయలేదు ఈ పనులు. ఏం చేశారు? 11 సీట్లకి ఇవాళ అయిపోయి ఇవాళ అసెంబ్లీకి కూడా పోకుండా బయట ఉన్నారు. సో చరిత్ర ఇంత బ్రహ్మాండమైన లెసన్స్ ఇస్తుంది కదా. సేమ్ బెంగాల్ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ఇదే లెసన్ కదా. అక్కడ కమ్యూనిస్టులను అపోజిషన్ పార్టీలు లేకుండా చేసింది. ఏమనుకున్నది? తమ తిరుగు ఉండదు, తమ సామ్రాజ్యం నడుస్తుంది అనుకున్నది మమత. ఇవాళ బీజేపీ రూపంలో ప్రతిపక్షం వస్తే తట్టుకోలేకపోతున్నది. ఇది స్వయంకృతాపరాధం కాదా? సెకండ్ది మీరు చూడండి హిస్టరీ ఎలా రిపీట్ అవుతుంది దానికి. సో మమతా బెనర్జీ చేసుకుంటున్న పొరపాట్లే ఇలా మమతా బెనర్జీని వెక్కిరిస్తున్నాయి. సో నీ 2 ఉదాహరణలు మీకు అర్థమవుతుంది ఎంత నీవు ఒక మిత్రపక్షాన్ని పోషించితే ఆ మిత్రపక్షమే నీకు ప్రత్యర్థి అయిపోయింది. ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే ఆ నీవు పోషించిన మిత్రపక్షమే నీకు ప్రతిపక్షమై ఇవాళ నీకు ముచ్చెమటలు పట్టిస్తుంటే ప్రజాస్వామ్యం అంటూ గీంకారాలు పెడితే ఎవడు కాపాడాలి మమతా బెనర్జీని? ఎందుకు కాపాడుతారు మిగతా వారు? అందుకే ఏమంటున్నారు రాహుల్ గాంధీ, నీవే కదా బీజేపీని పెంచింది అంటున్నాడు. సో తృణమూల్ కాంగ్రెస్లో ఇలా మమతా బెనర్జీ ఆఖరికి ఆ ప్రతిపక్షంలోనూ ఆగిందా, ఇండియా కూడా నాయకత్వం నాకే కావాలి అని మొదలుపెట్టింది. ఇవాళ దాంతో ఎవరు ఏం చేస్తున్నారు ఇవాళ? ఇవాళ నిజంగా చెప్పాలంటే బీజేపీ కేంద్ర బలగాలను ఎన్నికల కమిషన్ వాడితే ఎవరైనా ఎక్కడైనా అబ్జెక్షన్ చెప్తున్నారా? అందువల్ల మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తాం అనేదే నీకు కష్టకాలంలో మిగిలేటువంటి సంపదనే. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు ఉంటే కష్టకాలంలో అవే నీకు బలహీనవుతాయి. యవనంలో నీవు చేసుకునే ఆరోగ్య అలవాట్లే వృద్ధాప్యంలో నీకు శ్రీరామ రక్ష అవుతుంది. యవనంలో మందు తాగి, యవనంలో గడ్డి తిని, యవనంలో రాత్రి 3 దాకా పండుకోక సెల్లు పట్టుకొని కూర్చొని, యవనంలో ఎక్సర్సైజ్ చేయక వ్యాయామం చేయకున్నాం అనుకోండి, ఏం వృద్ధాప్యంలో ఏమవుతుంది? కాళ్ళు కదలవు, చేతులు కదలవు, లివర్ పనిచేయదు, ఇవన్నీ వస్తాయి కదా. సింపుల్ థింగ్. ఇది కూడా అంతే. పాలిటిక్స్ అయినా ఏదైనా అంతే. వెన్ యు ఆర్ ఇన్ పవర్, ఇఫ్ యూ బిహేవ్ ప్రాపర్లీ, that itself is a Sri Rama Raksha for you.